ఈరోజు ఒక దుర్దినంగా భావించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ సుపరిపాలన, ఈ 5 సంవత్సరాల సుపరిపాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా పేద ప్రజలందరినీ కూడా ఒక దేశానికే ఒక ఆదర్శంగా ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి, పూలే గారి ఆలోచన విధానంతో, ఒక స్ఫూర్తితో, ఒక ఆశయాల స్ఫూర్తితో ఈరోజు జగనన్న ప్రభుత్వం నడిచింది. మరి ఈరోజు 2024 ఎన్నికలకి జగనన్న సమాయత్తమై ఈ యుద్ధానికి మరి మేము సిద్ధం అనే ఈ బస్సు కార్యక్రమాల ద్వారా రాయలసీమ అంతా కూడా పూర్తి చేసుకుని ఈరోజు మరి పశ్చిమ విజయవాడ కూడా రావటం జరిగింది. మరి విజయవాడ, అమరావతి గొప్పగా చంద్రబాబు నాయుడుది మా ప్రాంతం అని చెప్పుకుంటాడు. మరి చంద్రబాబు నాయుడు మా ప్రాంతం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకి ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారంటే, అసలు ఒక జైత్రయాత్రలాగా, ఒక వెల్లువలాగా పెద్ద ఎత్తున వేలాది లక్షలాది మంది నిన్న జగనన్నకి తండోపతండాలుగా వర్షం వస్తున్నా, గాలివాన ఉన్నా కూడా లెక్క చేయకుండా ప్రజలు నిలబడి జగనన్నకి మద్దతు తెలుపుతుంటే, ఇవన్నీ చూసి ఓర్చుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు, ఈ కూటమి, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇవన్నీ కూడా కుట్రలో భాగంగానే జగనన్నపై నిన్న హత్యాయత్నం చేయడం, ప్రజాస్వామ్యంలో మరి హింసకి తావు లేదనేది చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నేపథ్యం అంతా కూడా హింస, కుట్ర, వెన్నుపోటు రాజకీయాలే. ఎందుకంటే రామారావు గారి బిడ్డనిచ్చినటువంటి రామారావునే లెక్క చేయకుండా మరి వెన్నుపోటు పొడిచి ఆయనని హత్య చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్కన ఉన్నటువంటి జగనన్నని చూసుకుని ఓర్చుకోలేక, ఓటమి భయం పట్టుకునే ఈ రోజు జగనన్నకు వస్తున్నటువంటి ఆదరణను చూసి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టే ఈ రోజు మరి జగనన్నపై దాడికి పాల్పడడం చాలా దుర్మార్గమైన చర్యగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికమంతా కూడా దీన్ని పెద్ద ఎత్తున ఖండించాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో పరస్పర ఒక గౌరవంగా పరస్పర సహకారం చేసుకోవాలి, కానీ ఇలాంటి హింసా రాజకీయాలకి మరి పాల్పడి హింస ద్వారానే ఏదో భయపెట్టి రాజకీయాలు చేయాలని చంద్రబాబు నాయుడు చూస్తే, రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు పార్టీకి, చంద్రబాబు నాయుడుకి 2024లో ఖచ్చితంగా పార్టీని సమాజ్ అయిపోతున్నారనేది కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నిన్న సందర్భంగా చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, నిన్న మచిలీపట్నంలో ఓ 70 సంవత్సరాల వయసుంది, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. కళ్ళెర్ర చేయండి అంటున్నాడు. ఎవరి మీద కళ్ళెర్ర చేయాలి చంద్రబాబు నాయుడు? నీవు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలపైన, నీపైన ప్రజలు కళ్ళెర్ర చేస్తారు చంద్రబాబు నాయుడు. మీరు అది గుర్తుపెట్టుకోండి. జగనన్నని సమాధి చేసి సీసం పోసి కంకరగా కట్టాలని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎంత దుర్మార్గమైన మాటలు ఇవి. మీ దుర్మార్గమైన మాటల్లో భాగంగానే నిన్న జరిగినటువంటి హత్య, కుట్ర ప్రయత్నం అని కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలి. చంద్రబాబు నాయుడు తన రాజకీయ ఎన్నికల్లో భాగంగా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? జగనన్నని హత్య చేసి మరి పూడ్చి సీసం పోసి మరి కంకర కట్టాలని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే మరి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నిజంగా నిన్న నిజం చేయడానికే జగనన్నకి నిన్న మరి అలాంటి దాడికి పాల్పడ్డారు. నిజంగా అంటే జగనన్నకి నిన్న ఎక్కడైనా కన్ను కానీ సైడ్ కానీ తగిలింటే అది చాలా పెద్ద ప్రమాదము. మరి ఏం జరిగేదో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి దాడులకు పాల్పడుతూ నీచమైన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడికి యావత్ ఆంధ్ర ప్రజానికమంతా కూడా, అన్ని వర్గాల ప్రజలు, మహిళలు, అక్క చెల్లెలు, రైతులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా 2024లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకి, కుట్ర రాజకీయాలకి, హత్య రాజకీయాలకి బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీని సమాధి చేయాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి వాటికి పూనుకుంటే చంద్రబాబు నాయుడు మీకే కాదు, హత్య రాజకీయాలు, మరి దుర్మార్గమైన రాజకీయాలు చేయటం మరి జగనన్న గాని మేమందరం తలుచుకుంటే మీ పార్టీ వాళ్ళు మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగలేరనేది కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.